హాయ్ ఎవ్రీవన్. చూడండి, ఈ పపాయ చెట్టు కాయలకి బరువు ఎక్కువైపోయి ఒక సైడ్కి వంగిపోయింది. ఏర్లన్నీ బయటకు వచ్చేసినాయి. కాయలు ఎక్కువైపోయినాయి, పపాయ కాయలు. నేను మొన్ననే ఇంటికి వెళ్ళేటప్పుడు 2 కాయలు కోసాను, పండైనవి. ఇంకా ఎక్కువ అవడం వల్ల బరువు ఎక్కువైంది. దీనికి మేమేమీ మెడిసిన్ వాడలేదు, ఓన్లీ కౌడంగ్ కోటే వాడాము. చూడండి, దానికి ఏర్లు కూడా అంత బయటకు పడ్డాయి కదా. దాన్ని ఒక రాయి సపోర్ట్తో నిలబెట్టాను. ఈ ఏర్లు అన్నీ కనబడుతున్నాయి కదా, వాటికి ఫుల్గా మట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. పాపం ఇంకా బరువు ఎక్కువ ఉందని చెప్పేసి కాయలను ఒక 6-7 కాయలు కోసేసాను. కొంచెం దూరగా ఉన్నాయి, పండుతాయి పేపర్ చుట్టూ పెడితే. అవి మా అపార్ట్మెంట్లో అందరికి ఇచ్చేసాను. సో అక్కడ మట్టి తీసుకొచ్చేసి ఫుల్గా కవర్ చేసేసాను. పాపం మన కోసం ఎన్ని ఫ్రూట్స్ ఇస్తూ ఉంది చూడండి. అది కింద పడిపోవడం చూడంగానే చాలా బాధేసింది. దాన్ని ఎలాగైనా ఫిక్స్ చేసి ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకే దానికి మట్టి వేసేసి మొత్తం స్ట్రాంగ్గా చేశాను. మళ్ళీ పడిపోకుండా ఒక రాయి కూడా అడ్డు పెట్టాను. నాకు అంతకుముందే డౌట్ వచ్చింది, పడుతుందనే డౌట్ తోటే ఆ బకెట్ సైడ్కి పెట్టి వెళ్ళాను. కానీ అది అనుకున్నట్టుగానే ఒక సైడ్కి పడిపోయింది. దానికి ఏదన్నా కట్టెలు ఏమన్నా అడ్డు పెట్టి కడదామా అనుకున్నాను, కర్రలు. బట్ అవసరం లేదు, ఈసారి ఒక రాయి అడ్డు పెట్టాను కదా. చుట్టూ మట్టి వేసాను, ఎక్కువ మట్టి వేయడం వల్ల అది ఇంకా వంగదని అనుకుంటున్నాను. సో మనము మళ్ళీ 4-5 డేస్ వరకు రాం కాబట్టి ఫుల్గా వాటర్ పట్టేస్తున్నాను. వర్షాలు పడతా ఉన్నాయి, అయినా కానీ వాటర్ పెట్టడం బెటర్ అని చెప్పేసి ఫుల్గా వాటర్ పెట్టేస్తున్నాను అన్నిటికీ, మొక్కలన్నిటికీ. నెక్స్ట్ టైం మనం వచ్చే టయానికి అట్లీస్ట్ ఈ పండ్లు కొంచెం, ఈ కాయలు కొంచెం పండాలని కోరుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను కదా మన కృతిక్ గాడి కోసం అని చెప్పేసి ఒక కాయ అన్నీ మోయలేను నేను. అందుకని చెప్పేసి ఒక కాయ ఒకటి తీసుకొని మిగతా అన్నీ మా అపార్ట్మెంట్లో అందరికీ ఫ్రీగా ఇచ్చేసాను. అవే కాకుండా సొరకాయలు, ఇలా జామకాయలు కూడా ఉన్నాయి. జామకాయలు కూడా కోసాను. నేను పండినయేమో అని కోసి చూశాను, కానీ అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి జామకాయలు. దానికే మళ్ళీ అక్కడే వేసేసి మళ్ళీ మిగతా కోయకుండా అలాగే వచ్చేస్తున్నాను. అన్ని పపాయలు మొత్తం తీసేసాను ఆల్రెడీ. ఇది చాలా పచ్చిగా ఉంది, పెద్ద కాయలైనా కానీ ఇంకా పచ్చిగా ఉంది. మా అమ్మ చిన్న కాయలు అయింది, కానీ కొంచెం పెద్దగానే వస్తున్నాయి సైజు. ఇంకా పెద్దగా అయితే అనుకుంటా. చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి. ఇది కూడా గాలికి ఎక్కడ ఇరిగిపోతుందో కొమ్మలు అనే భయం వేస్తుంది, కానీ స్ట్రాంగ్గా ఉంది పాపం. సో నేను చెప్పాను కదా, వాటర్ ఎక్కువ పట్టేస్తున్నాను. ఏం కాదు, అవి ఇంకిపోతాయి. నేల కాబట్టి ఎన్ని వాటర్ పట్టినా కానీ ఇంకిపోతూ ఉంటాయి. కుండీల్లో అయితే కొంచెం ఆలోచించాలి మనము. సో ప్రాబ్లం ఏం లేదు, అన్నీ బాగా వాటర్ పట్టేసాను. టమాటో చెట్లకి అన్నిటికీ ఇంకా బయలుదేరుతూ ఉన్నాను. ఓకే, బాయ్.